ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఈరోజు. అయితే ఈరోజు ఒక్కసారిగా ఈ పుట్టినరోజు కాస్త మెగా వర్సెస్ అల్లు అర్జున్ గా మరోసారి వార్ తెర మీదకి వచ్చినట్టు కనబడుతోంది. ఎందుకంటే జగన్ పుట్టినరోజు వేడుకల బ్యానర్ లో అల్లు అర్జున్ ఫోటో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జగన్ ఫోటోతో పాటుగా అల్లు అర్జున్ ఫోటోని ఏర్పాటు చేశారు వైసీపీ క్యాడర్. రాజు బలవంతుడైనప్పుడు శత్రువులంతా ఏకమవుతారంటూ కింద క్యాప్షన్ కూడా పెట్టారు. మీరు చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది మీకు ఆ బ్యానర్కి సంబంధించినటువంటి ఆ ఫోటో. ఒకవైపుగా జగన్, మరోవైపు అల్లు అర్జున్, ఇద్దరి ఫోటోలు ఉన్నాయి. మధ్యలో కొంత క్యాడర్ అయితే ఏర్పాటు చేశారో వారి ముగ్గురు ఫోటోలు ఉన్నాయి. కింద రాజు బలవంతుడైనప్పుడే శత్రువులందరూ ఏకమవుతారు, వైసీపీ యూత్ చట్టన్నవరం అని అక్కడ మెన్షన్ చేసి ఉంది. ఈ ఫ్లెక్సీ మరోసారి మెగా వర్సెస్ అల్లు అర్జున్ గా మారిపోయింది. ఏంటి ఇక్కడ జగన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఏంటి, అల్లు అర్జున్ కి విభేదాలు రావడం ఏంటి, అల్లు అర్జున్ వర్సెస్ మెగాగా మారడం ఏంటి అనే అనుమానం రావచ్చు. గతంలో మీరు గమనిస్తే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నంద్యాలలో ఆయన అల్లు అర్జున్ వెళ్ళి శిల్పారవికి ప్రచారంలో పాల్గొన్నాడు. అక్కడి నుంచి మొదలైంది అసలు మెగా వర్సెస్ అల్లు వార్. అక్కడి నుంచి మొదలైన వార్ కాస్త ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన ఘటన తర్వాత ఆయన అరెస్ట్ నేపథ్యంలో మెగా కుటుంబం కొంత ఆయనకు దగ్గర అవుతోంది. మెగాస్టార్ చిరంజీవిని ఆయన వెళ్ళి కలిశారు, నాగబాబుని కలిశారు, పవన్ కళ్యాణ్ కూడా సినిమా ప్రమోషన్, సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కి ఆహ్వానించేందుకు సినిమా యూనిట్ సిద్ధమవుతోంది. ఏదో ఒక రకంగా కొంత చర్చలు జరుగుతున్నప్పటికీ ఫైనల్గా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ వైసీపీ ఈ రకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో దానికి ఆ వార్ కాస్త ఇప్పుడిప్పుడే సద్దుమణుతుందనే సమయంలోనే మరింతగా దాంట్లో ఆజ్యం పోసినట్టయింది. మళ్ళీసారి ఆ బగ్గున మంటలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నాయి. ఇక కూటమిని ఉద్దేశించే ఈ బ్యానర్ పెట్టారంటూ పెద్ద ఎత్తున వైసీపీ నేతలు వ్యక్తపరుస్తున్నారు. చాలా క్లియర్గా అక్కడ ఆ బ్యానర్ ద్వారా అర్థమవుతోంది. ఇక గతంలో శిల్పారవి ప్రచారం నుంచి మొదలైనటువంటి అల్లు వర్సెస్ మెగా ఈ వార్ కాస్త ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నా మళ్ళోసారి జగన్ ఇన్వాల్వ్మెంట్తోనే, వైసీపీ ఇన్వాల్వ్మెంట్తోనే పెద్ద ఎత్తున ఒక్కసారిగా మళ్ళీ ఆ వార్కి ఆజ్యం పోసినట్టయింది, దానికి మరింతగా అగ్గిరాజేసినట్టయింది. ఇన్ఫాక్ట్ మొన్న అల్లు అర్జున్ బెయిల్ ద్వారా బయటకు విడుదలవ్వడం గల కారణం కూడా వైసీపీ ఎంపీ, ఆయన జగన్ లాయర్ కూడా నిరంజన్ రెడ్డి. సో ఏదో ఒక రకంగా శిల్పారవి ప్రచారం నుంచి కూడా వైసీపీ అల్లు అర్జున్ మద్దతుగా నిలుస్తోంది. వైసీపీ అల్లు అర్జున్గా మద్దతుగా నిలబడమే మెగా ఫ్యామిలీకి ఇబ్బంది కొని తెచ్చిన అంశం. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ వార్ గల కారణమైంది కూడా వైసీపీ మద్దతు అల్లు అర్జున్కు ఉండడమే. ఒకవైపు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే, అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా, వాళ్ళకి దగ్గర సన్నిహితుడుగా, చాలా కీలకమైన వ్యక్తిగా కుటుంబంలో కూడా ఆయన వైసీపీకి, వైసీపీ నేతలకి ప్రచారం చేయడం అనేది అక్కడి నుంచి మొదలైన వారు కాస్త ఈ రోజు వరకు దారితీసింది. ఏకంగా మొన్న బెయిల్ సందర్భంలో కూడా అదే వైసీపీకి సంబంధించిన ఎంపీ అల్లు అర్జున్కి బెయిల్ ఇప్పించాడు. అల్లు అర్జున్ బెయిల్లో చాలా కీలకంగా మారాడు. ఇక అప్పుడు తర్వాత ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది వారిద్దరి వ్యవహారం. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. అక్కడ అల్లు అర్జున్ వెళ్ళి చిరంజీవిని కలిశారు, అల్లు అర్జున్ నాగబాబుని భేటీ అయ్యారు, పవన్ కళ్యాణ్ కూడా కొంత చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ రేపు ఆయన కూడా కలిసే అవకాశం ఉంది. అవసరమైతే పుష్ప సక్సెస్ సెలబ్రేషన్లో కూడా పవన్ కళ్యాణ్ గెస్ట్గా పిలిచేటువంటి ఆలోచనలో పుష్ప టీం ఉంది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఓసారి వైసీపీతో జగన్ ఒకవైపు, అల్లు అర్జున్ ఒకవైపు ఈ ఫ్లెక్సీ చూసిన తర్వాత డెఫినెట్గా ఆ వార్ మళ్ళీసారి కంటిన్యూ అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ కుటుంబాల మధ్య ఆ వార్ ఉన్నా లేకపోయినా గతంలో కూడా బహిరంగంగా వాళ్ళు పేర్లు చెప్పి అంత డైరెక్ట్గా అటాక్ చేయకపోయినప్పటికీ ఆ ఫ్యాన్స్ మధ్య వార్ అయితే ఉంది. ఇక ఈ దెబ్బతో, ఈ ఫ్లెక్సీతో మళ్ళీసారి ఈ ఫ్యాన్ వార్ పెరిగే అవకాశం ఉంది. సో చూసే వ్యూయర్స్ మీరేమనుకుంటున్నారు? ఈ ఫ్లెక్సీ కావాలనే మెగా అభిమానులు వర్సెస్ జగన్గా, మెగా అభిమానులు వర్సెస్ పుష్ప, అల్లు అర్జున్ అభిమానులుగా మారడం కోసమేనా, మెగా వర్సెస్ అల్లు కుటుంబంగా మారడం కోసమేనా వైసీపీ కావాలని ఆజ్యం పోస్తోందా? ఇక్కడ మీరు చూడండి, ఇంకో ఫ్లెక్స్ కూడా ఉంది. జగన్ అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ కూడా ఇక్కడ, అంటే ఇక్కడ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే వ్యవహారమే వైసీపీ తెరలేస్తుందా అంటే ఈ ఫ్లెక్స్ల ద్వారా అర్థమవుతోంది. ఒకవైపు ఎన్టీఆర్, అల్లు అర్జున్, జగన్. ఎన్టీఆర్ చాలా క్లియర్గా ఆయన టీడీపీకి సంబంధించిన వ్యక్తి, టీడీపీ నాయకుడిగా గతంలో ప్రచారంలో పాల్గొన్నారు, టీడీపీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. మీరు చూడండి, ఒకవైపు అంబేద్కర్, ఇంకోవైపు అల్లు అర్జున్, మధ్యలో జగన్, కింద ఎన్టీఆర్. ఇది కావాలని రెచ్చగొట్టడమే అన్నట్టుగానే చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎన్టీఆర్, జగన్, అంబేద్కర్ ఒకవైపు, అల్లు అర్జున్ ఒకవైపు. ఇది డెఫినెట్గా
కొంత చర్చకు దారితీసే అవకాశం ఉంది. చాలా డెఫినెట్గా పెద్ద ఎత్తున ఒక సంచలనానికి తెరతీసే అవకాశమే కనబడుతోంది. కావాలనే వైసీపీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వారి ఇష్టం అభియిష్టాలు తెలియకుండా కావాలనే ఇందులోకి లాగి ఆ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తోందా అనే అనుమానాలు కూడా పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. సో ఇక్కడ చూడండి, ఒకవైపు అల్లు అర్జున్, మీరు చూస్తే ఇద్దరు కూడా చాలా మాస్ లుక్లో ఉన్నారు. జగన్ కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో నుదిటిన పెద్ద బొట్టు పెట్టి కనబడుతున్నారు. అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ కూడా అదే స్థాయిలో కనబడుతున్నాడు. ఇంకోవైపుగా దేవరకు సంబంధించినటువంటి ఆ పోజ్ని ఆ జగన్ బర్త్డే రోజు వేడుకల్లో ఫ్లెక్సీలో భాగంగా ఎన్టీఆర్ ఫోటోని ఇక్కడ ఒక్కసారి పీసీఆర్ సెకండ్ ఫోటో పోస్ట్ చేయండి మీరు. జగన్ అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ సంబంధించి ఈ ఫోటోని పోస్ట్ చేయండి. దాంట్లో అంబేద్కర్ అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్, మధ్యలో జగన్. ఏంటి ఈ రకంగా కొన్ని డెఫినెట్గా ఈ ఫోటో అయితే ఇంకో ఫోటో, సో ఇంకో ఫోటో అది కనబడుతుంది మనకి. అంబేద్కర్, ఇంకోవైపుగా అల్లు అర్జున్. ఎస్, ఈ ఫోటో ఎగ్జాక్ట్ ఒకసారి పాజ్ చేయండి. ఇక్కడ ఒకవైపుగా అంబేద్కర్, మధ్యలో జగన్, ఇంకోవైపు అల్లు అర్జున్, ఎన్టీఆర్. డెఫినెట్గా ఈ ఫోటో అయితే బిగ్గెస్ట్ సెన్సేషన్ కాబోతోంది. ఇప్పటికే అంబేద్కర్ పేరు పదే పదే ప్రస్తావించడం వెనుక అమిత్ షా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు, సంచలన వ్యాఖ్యలు తెరలేపారు. దేశవ్యాప్తంగా అగ్గి రాజేసుకున్న అంశంగా మారింది. ఇప్పుడు మరోసారి ఒకవైపు అంబేద్కర్, ఇంకోవైపు అల్లు అర్జున్, మధ్యలో జగన్. ఈ ఫోటో పక్కాగా పలు చర్చలకి, పలు ఉద్రిక్తలు దారితీసే అవకాశం ఉంది, ఆందోళన రేకెత్తించే అవకాశం ఉంది. అటు అంబేద్కర్ అభిమానుల్లో కూడా డెఫినెట్గా ఈ ఫోటో పలు సంచలనాలకి, కొన్ని ఉద్యమాలకు కూడా దారితీసే అవకాశం ఉంది. ఈ ఫ్లెక్సీ గుడివాడలో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే గుడివాడలో ఏర్పాటు చేయడం అంటే గుడివాడ మాజీ ఎమ్మెల్యే మనందరికీ తెలిసిందే కొడాలి నాని. మరి కొడాలి నాని ఇటువంటి ఉద్రిక్తలు దారితీస్తున్నారా? కొడాలి నాని, ఎన్టీఆర్ చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్, అందరికి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మనం గమనిస్తే అభిమానులకు సంబంధించి ఫ్లెక్స్ చేయడం తప్పేం లేదు. కానీ ఇక్కడ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫోటోలను ఉపయోగించడమే చర్చకు దారితీస్తోంది. నేరుగా వీళ్ళ యాక్సెప్టెన్స్ ఉందా లేదా, వీళ్ళు ఇష్టాభిష్టాలు తెలుసుకోకుండానే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారా? చాలా అనుమానాలు తావిస్తోంది. ఇక్కడ ఏదేమైనా మొదటి ఫ్లెక్సీ కొంత మెగా వర్సెస్ అల్లు అర్జున్ గా క్రియేట్ చేసినప్పటికీ రెండో ఫ్లెక్సీ గుడివాడలో ఏర్పాటు చేసేటువంటి ఏదైతే ఫ్లెక్సీ కనబడుతుందో ఆర్టీవీ స్క్రీన్ పైన, ఇది మాత్రం చాలా పక్కాగా మరోసారి అంబేద్కర్ వాదందరినీ కూడా వాళ్ళని తట్టిలేపి కావాలని కొన్ని ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం అయితే కనబడుతోంది. ఒకవైపు అంబేద్కర్, ఇంకోవైపు అల్లు అర్జున్. చాలా డెఫినెట్గా ఇది చాలా ఒక కంపారిజన్ చూసినా కూడా అసలు ఏమాత్రం కూడా మనం యాక్సెప్ట్ చేయలేం. కనీసం అటువంటి ఊహ కూడా అందని విషయం. ఏంటి ఈ ఫ్లెక్సీల వ్యవహారం ఏంటి? అంబేద్కర్ ఫోటో, మధ్యలో జగన్, అటువైపుగా అల్లు అర్జున్. ఇది డెఫినెట్గా ఉద్రిక్తలు దారితీసే అవకాశం ఉంది. ఒకసారి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్తాం, మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఎస్ రాజేష్, సో ఈ ఫ్లెక్సీ వార్ ఏంటి? ఇక్కడ బేసిక్గా అభిమానులు వారి నాయకుల కోసం, అభిమాన నాయకుడి కోసం బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తప్పేమీ కాదు. కానీ ఇక్కడ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫోటోలు ఏర్పాటు చేయడం అంటే కావాలనే చర్చకు దారితీసే విధంగా, ఉద్రిక్తతలు క్రియేట్ చేసే విధంగా, కొన్ని యుద్ధాలు క్రియేట్ చేసే విధంగా, వాళ్ళ ఇష్టాభిష్టాలు తెలుసుకోకుండానే కావాలనే వైసీపీ గిల్లి కజ్జాలు పెట్టుకుంటోందా? అంటే ఫ్లెక్సీ వార్ అనేది ఇప్పుడు మొదలైంది కాదు. వాస్తవంగా జగన్ పుట్టినరోజు సందర్భంగా గతంలో గుడివాడలో ఇప్పుడు పోస్టర్లు వెలిసాయి. కానీ గతంలో ఎన్టీఆర్, అదే జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నానితో కూడినటువంటి ఫోటోలు గతంలో కూడా ఎన్నికల ముందు వేశారు. అంతకుముందు జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు, కొడాలి నాని అభిమానులు, జగన్ అభిమానులు అంటే కామన్గా ఉంటారు కాబట్టి వాళ్ళు వేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రత్యేక చర్చకు దారితీసే అంశం ఏంటంటే అల్లు అర్జున్ ఫోటో కూడా కొత్తగా యాడ్ ఆన్ అవడం అనేది ఇప్పుడు కొత్తగా రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. ఒకసారి ఈ ఫ్లెక్సీలు వెనకాల బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే కనుక ఎలక్షన్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నంద్యాల వెళ్ళి అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి ప్రచారం చేసిన దగ్గర నుంచి వైసీపీ అల్లు అర్జున్ని ఓన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయినాయి, సైలెంట్గా అయిపోయింది అనుకుంటున్న తరుణంలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా క్యాంపెయిన్లో ఎక్కడ మెగా ఫ్యామిలీ ప్రస్తావన తీసుకురాకపోవడంతో పాటు తనకు తానే ఎవరు పోటీ లేరంటూ ఆయన మాట్లాడిన మాటలు, తర్వాత పుష్ప సినిమా టైంలో వైసీపీ పుష్ప 2 సినిమాని అల్లు అర్జున్ని ఓన్ చేసుకోవడం, సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్కి మద్దతుగా నిలవడం వంటి అనేక పరిణామాలు మనం చూసాము. అప్పటి నుంచి కూడా వైసీపీతో అల్లు అర్జున్ చాలా దగ్గర అయిన వ్యక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా జగన్ అభిమానులు కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, లేకపోతే వైసీపీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ జగన్ని, అల్లు అర్జున్ని కలుపుకుంటూ ఇద్దరు మావాళ్ళు అంటూ మాట్లాడుకుంటున్నారు. అంటే జనసేన మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ దూరం పెట్టింది కాబట్టి, వైసీపీ అభ్యర్థికి అండగా నిలబడ్డాడు కాబట్టి అల్లు అర్జున్ మావాడు అంటూ పుష్ప 2 సినిమా సమయంలోనూ, తర్వాత వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ అల్లు అర్జున్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అది కంటిన్యూ చేస్తూ ఈరోజు జగన్ పుట్టినరోజు సందర్భంగా నందిగామలోని ఒక ప్రాంతంలో
జగన్తో పాటు అల్లు అర్జున్ ఇద్దరు సమానంగా ఒకే విధంగా ఉండే విధంగా ఫోటోలను పెట్టి ఫ్లెక్సీలు వేయడం కలకలం రేపిందని చెప్పాలి. అంతేకాదు అక్కడ ఒక మాట వాళ్ళు వాడిన కొటేషన్ కూడా మనం ఒకసారి చూస్తే కనుక రాజు బలవంతుడైతే శత్రువులంతా ఏకమవుతారు. అంటే కూటమి పార్టీలు ఉద్దేశించి ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి రాజు బలవంతుడైతే శత్రువులు అంటే కూటమి పార్టీలని శత్రువులుగా పరిగణిస్తూ రాజుగా జగన్ అభివర్ణిస్తూ వాళ్ళు పెట్టారు. పక్కనే అల్లు అర్జున్ ఫోటోని పెట్టారంటే భవిష్యత్తులో అల్లు అర్జున్ జగన్కి అండగా నిలవబోతున్నారు, ఇద్దరు ఫ్యాన్స్ వైసీపీకి అండగా నిలవబోతున్నారని ఉద్దేశించే విధంగా ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది గుడివాడలో అంటే గుడివాడ నియోజకవర్గం కౌతవరంలో ఏర్పాటు చేసినటువంటి ఇంకొక ఫ్లెక్సీలో కొడాలి నాని ఫోటోతో పాటు ఎన్టీఆర్ ఫోటో ఎప్పుడు ఉంటుంది, కొడాలి నాని ఉన్న ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కూడా పెడుతూ ఉంటారు. కానీ కొత్తగా అల్లు అర్జున్ ఫోటో కూడా పెట్టడం వెనుక అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ పార్టీలు ఉన్నా కానీ ఇప్పుడు జగన్ వైపు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారా, లేకపోతే కొడాలి నాని అభిమానులు లేకపోతే అల్లు అర్జున్ అభిమానులు కొత్తగా ఇప్పుడు ఆ జగన్ ఫోటోతో అల్లు అర్జున్ ఫోటోలు కూడా యాడ్ చేయడం ద్వారా మద్దతుగా ఉండబోతున్నామని ఒక ఇండికేషన్ ఇచ్చే విధంగా ఈరోజు ఫ్లెక్సీలు వేశారని చెప్పాలి. ఇక్కడే కాదు రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే విధంగా పరిస్థితులు అనేవి ఉన్నాయి. అల్లు అర్జున్ని వైసీపీ క్యాడర్ చాలా ఓన్ చేసుకుంటుంది. అయితే మెగా ఫ్యామిలీ మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత చిరంజీవి గారు నాగబాబు కానీ వాళ్ళిద్దరూ రావడం తర్వాత అల్లు అర్జున్ వాళ్ళని కలిసిన తర్వాత ఇంకొక చర్చ సోషల్ మీడియాలో నడిచింది. అదేంటంటే మేము మిమ్మల్ని భుజానం ఎత్తుకుని మోస్తే పుష్ప 2 సినిమాలో మీకు అండగా నిలబడితే మళ్ళీ మీరు వెళ్ళి మెగా ఫ్యామిలీతో జత కడతారా అంటూ కొంతమంది మాట్లాడుకున్న నేపథ్యం కూడా చూసాం. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏకంగా అల్లు అర్జున్ జగన్ ఫోటోలు పెట్టి హ్యాపీ బర్త్డే చెప్పడం, కొన్ని కొటేషన్లు పెట్టడం అనేది రాజకీయంగా చర్చకి దారితీస్తుంది. ఏదేమైనప్పటికీ పొలిటికల్గా అల్లు అర్జున్ ఎక్కడ కూడా తన స్టెప్ ప్రకటించలేదు. ఆ మధ్య రూమర్స్ అంటే మొన్న అరెస్ట్ అయిన తర్వాత కొన్ని రూమర్స్ వచ్చాయి, రాజకీయంగా అరంగేట్రం చేయబోతున్న ఒక రూమర్స్ని అల్లు అర్జున్ టీం ఖండిస్తూ ఒక లేఖ కూడా రిలీజ్ చేసిన నేపథ్యం అల్లు అర్జున్ పొలిటికల్గా దూరంగా ఉన్నారు. కేవలం తన స్నేహితుడైన కారణంగానే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల వేళ వెళ్ళి శిల్పా రవిచంద్రరెడ్డి మద్దతు తెలిపాడనేది ఆ అభిమానులు కానీ ఆయన కానీ చెప్పారు. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా అల్లు అర్జున్ని వైసీపీకి అటాచ్ చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో నిజంగానే అల్లు అర్జున్ వీళ్ళు చూపిస్తున్నటువంటి వైసీపీ క్యాడర్ కానీ వైసీపీ అభిమానులు కానీ వైసీపీలో ఉన్నటువంటి అంబటి రాంబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి నేతలు కానీ మాట్లాడుతున్న తీరుని పట్ల ఒకవేళ అల్లు అర్జున్ ఆకర్షితులైతే కనుక భవిష్యత్తులో జగన్కి సపోర్ట్గా నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ నిలవాలంటే కనుక రాజకీయంగా కుటుంబపరంగా మెగా ఫ్యామిలీని విభేదించి ఆయన బయటికి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సాహసం అల్లు అర్జున్ చేస్తారని అనుకోవట్లేదు చాలామంది. కాబట్టి ప్రస్తుతానికైతే రాజకీయంగా ఎలాంటి చర్చ లేనప్పటికీ ఫ్లెక్సీలు అనేవి కొంత రాజకీయంగా చర్చకు దారితీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రాజేష్ ఇక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ అయి ఉండొచ్చు. కొడాలి నాని ఎన్టీఆర్ చాలా మంచి మిత్రులని కూడా గతంలో అనేక మార్లు చెప్పడం జరిగింది. గడువాడలో ఇది ఒక రకంగా పాత ఫ్లెక్స్ అయినప్పటికీ అంటే గతంలో కూడా పలుమారు ఈ రకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పటికీ అల్లు అర్జున్ ఫోటోని ఒకవైపు ఇక్కడ తెలంగాణలో పెద్ద ఎత్తున కేసు సంబంధించి జరిగింది, తర్వాత బెయిల్ వచ్చింది, ఆయన బెయిల్ ద్వారా ప్రస్తుతం బయటే ఉన్నారు. ఆ సమయంలో కూడా వైసీపీ ఎంపీ ఆయనకి బెయిల్ ఇప్పించడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే ఇప్పుడిప్పుడే అటు అల్లు అర్జున్ కుటుంబం మెగా కుటుంబం కొంత దగ్గర అవుతోంది. వారిద్దరి మధ్య మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి, వారిద్దరు కలిసిపోతున్నారు అనే సందర్భంలో మళ్ళీ ఒకసారి వైసీపీ ఫ్లెక్సీలో అల్లు అర్జున్ ఫోటో దర్శనం ఇవ్వడంతో ఇంకా ఇది ఇటువంటి ఉద్రిక్తలు దారితీసే అవకాశం ఉంది. ఇంకా కూడా వారిద్దరి మధ్య అగ్నికి మళ్ళీ ఇంత ఆజ్యం పోసినట్టు అవ్వదంటారా? అంటే కొంత గ్యాప్ పెరిగే అవకాశం కనబడుతుంది కానీ పూర్తిగా పెద్దగా నష్టం అయితే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ చాలా స్ట్రాంగ్గానే ఉంటున్నారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు కలవలేదు. ఆ గ్యాప్ అనేది కొంత కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ జగన్ ఫోటోలు పెట్టడం ద్వారా వైసీపీ క్యాడర్ వాళ్ళు మాత్రం ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పై లెవెల్ అంటే అల్లు అర్జున్ స్థాయిలో కానీ జగన్ స్థాయిలో కానీ ఎక్కడ కూడా కలిసే అవకాశం ఉందనే ఒక ఇండికేషన్స్ అయితే ఇవ్వట్లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిరంజన్ రెడ్డి వైసీపీ రాజ్యసభకు సంబంధించిన ఎంపీ, అదేవిధంగా మెగాస్టార్ కూడా ఆయన ఆచార్య సినిమాని ప్రొడ్యూస్ చేశారు నిరంజన్ రెడ్డి. కాబట్టి మెగా ఫ్యామిలీ దానికి మంచి అటాచ్మెంట్ ఉంది. మరోవైపు వైసీపీ ఆయన వైసీపీ అభ్యర్థి క్యాండిడేట్ ఎంపీ కాబట్టి ఖచ్చితంగా వైసీపీతో జగన్తో సన్నిహిత సంబంధం ఉంటాయి. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్ కూడా ఆ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంలో ఆయన కూడా స్పందిస్తూ ఒక ట్వీట్ కూడా చేసిన నేపథ్యం కూడా చూసాం. కాబట్టి కొంత సానుకూలంగా ఉన్నారు అల్లు అర్జున్ పైన అటు వైసీపీ క్యాడర్ కానీ వైసీపీ ఉన్నటువంటి నాయకులు కానీ జగన్ కానీ కొంత పాజిటివ్గా ఉన్నారు. అల్లు అర్జున్ విషయంలో కొంత తప్పు జరిగిందనే అభిప్రాయాన్ని ఆయన కూడా
స్వయంగా వ్యక్తం చేశారు కాబట్టి భవిష్యత్తులో ఏదైనా జరిగే అవకాశం ఉంది. అల్లు అర్జున్ రాజకీయంగా తన స్టాండ్ తీసుకుంటే అది వైసీపీకే తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయనేది పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ. అయితే ఇక్కడ మెగా ఫ్యామిలీని జనసేనని కాదని అల్లు అర్జున్ ఆ స్టెప్ తీసుకుంటారా లేదనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది మనోజ్. అఫ్కోర్స్ ఇప్పుడు అభిమానులకు సంబంధించి అటు ఎన్టీఆర్ అభిమానుల్లో అల్లు అర్జున్ అభిమానుల్లో వైసీపీ రకంగా ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం పైన అభిమానులు ఎటువంటి చర్చ ఉంది? అభిమానులు చాలా అంటే వైసీపీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఇది చేస్తున్నారు. కామన్ మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఆయనకి రాజకీయ పార్టీలతో సంబంధం లేని చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, మహిళా ఫ్యాన్స్ ఉంటారు, చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. కానీ అల్లు అర్జున్ అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ వీళ్ళు మాత్రం భవిష్యత్తులో జగన్ అల్లు అర్జున్ కలవాలనుకుంటున్నాము, అల్లు అర్జున్ వైసీపీకి రావాలి, వైసీపీకి మద్దతుగా ఉండాలని వాళ్ళైతే బలంగా కోరుకుంటున్నారు. అది నెరవేరుతుందో లేదో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరు ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వైసీపీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కొంత ఆనందాన్ని పొందుతున్నారు. మా నాయకుడు, మా అభిమాన నటుడు కలిసి ఉన్న ఫోటోలు మేము వేసుకుంటాం, మాకు ఇష్టం కాబట్టి మేము ఈ విధంగా ఫ్లెక్సీలు వేస్తున్నామని వాళ్ళు చెబుతున్నారు మనోజ్. రైట్ రాజేష్, సో మొత్తం మీద జగన్ బర్త్డే వేడుకల్లో బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. అటు ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఫోటోలతో కూడినటువంటి బ్యానర్లు దర్శనమిస్తున్నాయి ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల. అయితే ఇప్పటికే రాజకీయంగా అటు ఎన్టీఆర్ అయితే కొంత టీడీపీ నుంచి పెద్దగా అంత యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు, గతంలో ఉన్నటువంటి యాక్టివ్ పార్టిసిపేషన్ పెద్దగా ఇన్వాల్వ్ కూడా అవ్వడం లేదు. సో ప్రస్తుతం మరోసారి గుడివాడలో అటు జగన్ ఫోటో, తర్వాత అల్లు అర్జున్ ఫోటో, తర్వాత ఎన్టీఆర్ ఫోటో. రైట్, ఈ విషయాలపైన ప్రస్తుతం చర్చ కొనసాగుతున్నది. ఈ ఫ్లెక్సీలపైన ఫ్లెక్సీ వార్ మరోసారి తెరమీరికి వచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ అభిమానులు ఫ్లెక్సీ వేయడం తప్పేం లేదు, కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఫోటోను జోడించడమే వేస్ట్. ఇక్కడ మనం చూస్తున్నాం ఇంకొక ట్వీట్ కనబడుతోంది మనకి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్కి బర్త్డే విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు. వార్మ్ బర్త్డే గ్రీటింగ్స్ టు వైఎస్ జగన్ గారు, మే హీ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ అంటూ ఆయన మెన్షన్ చేస్తూ జగన్కి విషెస్ చెప్పారు. ఎస్, ఈ రకంగా విషెస్ అంతూనే ఉన్నాయి, కానీ ఫ్లెక్సీల చర్చ మాత్రం చాలా పెద్ద ఎత్తున దారితీసే అవకాశం ఉంది, పెద్ద చర్చగా దారితీసే అవకాశం కనబడుతోంది. వారి పొలిటికల్గా ఈ ఫ్లెక్సీ వార్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడి వరకు దారితీస్తుందో మాత్రం చూడాలి. ఈ ఫ్లెక్సీలు చూసిన తర్వాత మీకేమనిపించింది? నిజంగానే వైసీపీ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఫోటోని వారి ఫ్లెక్సీ జగన్ బర్త్డే విషెస్ చెప్పడంలో చాలా సక్సెస్ఫుల్గా, అంటే కేవలం విషెస్ కోసమే పరిమితమైందా, లేదంటే రాజకీయంగా ఒక టర్న్ తీసుకునేందుకు వీరిని వాడుకుంటుందా, లేదంటే వారి కుటుంబాల మధ్య విభేదాల కోసం వీరిని కావాలనే గిల్లి కజ్జాలు పెట్టుకుంటుందా? అసలు మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.